మరణాత వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన 47వ కీర్తన 5వ వచనంలో, దేవుడు ఆర్భాటముతోనూ ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయనని ఉన్నది. కనుక దేవుడు వచ్చినప్పుడు ఆర్భాటము, బోరధ్వనులు, జయశబ్దములు జరుగుతాయి. ఈ దేవుడు ఆరోహణంలో మనం ఉండాలంటే దేవుని యొక్క ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలు, దైవ లక్షణాలు కలిగి ఉంటే దేవుని ఆరోహణలో ఉంటాం. రెండోది మహిమారోహణ. హెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మహిమ కేరూబుల నుండి ఆరోహణమై మందిరం గడపల యొద్ద దిగుచూ వచ్చుచుండెను. కాబట్టి యెహోవా మహిమతో ఆరోహణమైంది. మహిమ అనగా అది పట్టుకోలేనిది, అది చూడలేనిది. మహిమనగా అది అదృశ్యమయ్యింది. కనుక మోషే 40 దినములు షినాయి పర్వతం మీద ఉన్నప్పుడు మహిమను పొందుకున్నాడు. అలాంటి మహిమతో మనము నింపబడాలి. దేవదాసయ్య గారు మహిమతోడ కప్పివేయ మహిమ జీవులుగా మార్చబడాలని ఒక చరణం రాశారు. కాబట్టి మనము కూడా మహిమతో నింపబడినప్పుడు మహిమారోహణలో ఎగరగలం. తర్వాత మూడోది ప్రవక్త ఆరోహణ. ఈ ప్రవక్త ఆరోహణ 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఈ ప్రవక్త ఎలాగుంటే ఆరోహణమయ్యాడు అని అంటే, చక్కటి మంచి ప్రవర్తన కలిగి నీతిమంతుడిగా జీవించాడు. ఈ ఒక శరీరముతో ఆరోహణమైపోయాడు. అలాగే ఈ ప్రవక్త వలె మనము ఉంటే ఈ ప్రవక్త వలె ఆరోహణం అవుతాం. నాలుగవది కుమారుని ఆరోహణ. లోకాసువార్త 24వ అధ్యాయము 50 వచనం నుండి 51 వరకు, వారిని ఆస్వాదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకములకు ఆరోహణమాయెను. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి 40 దినములు అనేక బిడ్డలకు అగపడి ఆయన ఆరోహణమయ్యాడు. అలాగే మనం ఒకవేళ చనిపోయినా కానీ యేసు ప్రభు ఏ రీతిగా మళ్ళీ తిరిగి లేచి ఆరోహణమయ్యాడు, ఆ కుమారుని వలె మనం కూడా ఆరోహణం అవ్వాలంటే యేసు ప్రభు శరీరక్తాలను మనం భుజించాలి. యేసు ప్రభు యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. తర్వాత ఐదోది వ్యక్తి యొక్క ఆరోహణ. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం 12వ వచనంలో, ఇక్కడికి ఎక్కి రమ్మని పరలోకం నుండి దిగి వచ్చిన గొప్ప స్వరముతో చెప్పుట వారు వినగా మేఘములపై పరలోకమునకు ఆరోహణమయ్యారు. అంటే ఒక ఇద్దరు వ్యక్తులను వారు చంపుతారు. యెరూషలేములో 3 రోజులు వారి శవాలు అలాగుంటాయి. ఈ వ్యక్తులిద్దరు కూడా 3 రోజుల తర్వాత అందరూ చూస్తుండగా పరలోకమునకు ఆరోహణం అవుతారు. రేపు పొద్దున్న మనల్ని ఎవరైనా ఇలా చంపినా ఈ వ్యక్తుల వలె మనం ఉంటే దేవుడు మళ్ళీ మనకు జీవం ఇచ్చి పరలోకమునకు తీసుకుని వెళ్తాడు. తర్వాత ఆరోది పితరుని యొక్క ఆరోహణ. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. హానోకు దేవునితో నడిచాడు. మన పితరులైన హానోకు ఆరోహణమయ్యాడు. అంటే మరణము చూడకుండా హానోకు కూడా ఆరోహణమయ్యాడంటే హానోకు 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు కనుక ఆయన దేవునితో ఆరోహణమైపోయాడు. మనము కూడా హానోకు వలె దినదినము దేవునితో నడిస్తే హానోకులాగా ఆరోహణం అవుతాం. ఏడోది సంఘారోహణ. దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండున మనమందరము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటాం, ఆకాశ మండలకు మేఘం మీద ఎక్కిపోతాం. ఈ సంఘము ఎత్తబడే ఆరోహణలో ఉండాలి అంటే సంఘానికి, సార్వత్రమైన సంఘానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఇచ్చారు. ఆ పరిశుద్ధాత్మ నింపబడిన వారు రేపు పొద్దున్న వీరందరూ కూడా ఎత్తబడతారు. కాబట్టి ఒక దైవజనుడు పాడారు, ఆరోహణ బల మీచుట కొరకు, ఆరోహణ బల మీచుట కొరకు, మరుగైన రే రక్తములు ప్రభువే స్వయముగా అందించెను. కాబట్టి దేవుని శరీర రక్తం తీర్చున్న ఈ సంఘము
ప్రభుతో రేపొద్దున ఆరోహణం అవుతుంది. అలాంటి ఆరోహణ భాగ్యమును మనం అందరం పొందుకునే ధన్యత దేవుడు మనకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.